ఈ సమాచారం ఈ వస్తున్న వార్తలు ఇవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంతవరకు ఆమె పార్టీని ప్రొటెక్ట్ చేయగలరు, క్యాడర్ని నడపగలరు అని ఎంతవరకు అనుకుంటున్నారు మీరు? ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులకి అందరికీ నమస్కారం. నమస్కారం. భారతిరెడ్డి గారు డైరెక్ట్ గా వస్తున్నారు అనేటటువంటిది ఒక ఇవాళ మీడియా ఆంధ్రజ్యోతి దాంతో వెలుగులోకి వచ్చినటువంటి విషయం. దీని మీద డిబేట్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటర్నల్ గా ఆవిడ ఎప్పటి నుంచో బాధ్యతలు తీసుకుంటున్నారనేటటువంటి విషయం అందరికీ తెలిసినట్టు. ఇంటర్నల్ గా దాన్ని ఆ కోర్ కమిటీతో, కోర్ దీంతో గ్రూప్ తో మాట్లాడడం, కోటరీతో మాట్లాడడం కానీ, లేకపోతే డైరెక్షన్ కానీ, లేకపోతే ప్రభుత్వం జరిగినటువంటి 5 ఏళ్ళు అన్ని విషయాలు ఆవిడ రిపోర్ట్ చేయడం కానివ్వండి, లావాదేవీలు డైరెక్ట్ గా జరిగినటువంటి విషయాలు రిపోర్ట్ చేయడం కానివ్వండి, ఆవిడ చెయ్యి లేకుండా ఏ పని కూడా జరగలేదు ప్రభుత్వంలో. కాబట్టి మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటి ఒక కాయినేజ్, జనరల్ గా భువనేశ్వర్ గారు అంటాము, పిలిచేటప్పుడు ఎవరినైనా లేడీస్ మేడం అంటాం. అవును. కానీ పేరులోనే మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటి ఇదిలో అంటే ఎలివేషన్ ఎలా ఇచ్చారు అనేటటువంటి చూస్తే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఈ రకమైనటువంటి ఆలోచన, ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అప్పటి నుంచి చేశారు. అంటే కేసులు ఉన్నాయి అనేటటువంటిది వాస్తవం. జనరల్ గా ఈ కేసులు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తప్పించుకోలేరు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇన్ని కేసులు ఉన్న తర్వాత తప్పించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, దేశంలోనే లేవు, ఎక్కడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఊహించారు, ఏదో జరుగుతుందని అనుకున్నారు. కాకపోతే ఢిల్లీ పీఠం కరుణించింది. ఆయన వీళ్ళని దువ్వారు, వీళ్ళని ఆయన దువ్వారు. మొత్తానికి దాన్ని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు. లేకపోతే భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఎంట్రీ ఇవ్వాల్సింది. ఇవాళ అపోజిషన్ రోల్ కంటే కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఘోరమైనటువంటి ఓటమి, ప్రజల్లో పలచనైనటువంటి విషయాలు, వ్యక్తిగతంగా విషయాలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ కావచ్చు, అన్ని అభాసు పాలైపోయి బొక్కబొర్లా పడినటువంటి స్థితిలో ఇవాళ ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది జరుగుతోంది. ఎలా ఉంది అనేటటువంటిది చూస్తున్నప్పుడు సరే, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటర్నల్ సబ్జెక్ట్, కానీ ఆవిడ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బహుశా నేను అనుకోవడం, ఆవిడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బహుశా క్యాడర్ కి సంబంధించినటువంటిది మాట్లాడటం పెద్ద విషయం కాదు, మేనేజ్ చేయడం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మహిళలు కానీ, వాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతారు కూడా, పులివెందుల్లో అడిగేవాళ్ళు కూడా ఉంటారు మహిళలు, ఖచ్చితంగా అడుగుతారు. పులివెందులలోనే అడుగుతారు అంటే రాష్ట్రంలో చాలా మంది అడుగుతారనే కదా నేను అంటున్నది. అంటే ఖచ్చితంగా ఎందుకు విజయమ్మ గారిని పక్కన పెట్టారు, మీరు రావడం కోసమే ఆవిడ పక్కన పెట్టారా అని ఆవిడని డైరెక్ట్ గా అడగలిగినటువంటి ఆ చైతన్యం పులివెందుల ప్రజలకు ఉంది. ఎందుకు ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్ గా భారతి గారిని అడిగారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సీఎం గారి ఫోటో ఎందుకు మా పట్టా పాస్ పుస్తకాల మీద అని ఒక పౌరుడు అడిగాడు కదా ఆవిడ్ని డైరెక్ట్ గా. కాబట్టి ఈ ప్రశ్న ఖచ్చితంగా విజయమ్మ గారిని ఎందుకు పక్కన పెట్టారు, ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా తప్పించింది మీ రాక కోసమేనా అనేటటువంటిది ఆవిడ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రశ్న. అదే విధంగా ఇవాళ ఆడపడుచు షర్మిల దాని మీద మీ పిఏ అని చెప్పుకుంటూ ఇన్ని బూతులతోటి సోషల్ మీడియాలో పెడితే మీరు ఏమి ఎందుకు చేయలేకపోయారని కూడా అడుగుతారు, అడగకుండా ఉండరు. కాబట్టి ఇన్ని ప్రశ్నల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఈ రోజు ఎంట్రీ అనేటటువంటిది జరుగుతోంది. అంటే ఇది ఊహించింది, ఎప్పటి నుంచో ప్లాన్ స్కెచ్ గీసుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఎంట్రీ ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ప్రతిదానికి అక్కడ ఒక స్కెచ్ ఉంటుంది. కాబట్టి ఎలివేషన్ కి సంబంధించి, ఆవిడ ఎలివేషన్ కి సంబంధించి మేడం భారతిరెడ్డి గారు అనేటటువంటిది ఎలివేషన్ ఎప్పటి నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అయినా అడగలేరేమో కానీ కొన్ని విషయాలు ఇవాళ భారతిరెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఆవిడికి నొప్పి కలగకుండా తల్లి కూతురు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజు పాదయాత్ర చేయడం కానీ, బై ఎలక్షన్స్ ఫేస్ చేయడం కానీ, పార్టీని నడపడం కానీ, ముఖ్యమంత్రి అయ్యేదాకా వాళ్లే కదా ముందున్నది. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్లే కదా కనపడింది. ముఖ్యమంత్రి అవగానే ఎందుకు కనుమరుగైపోయారు అనేటటువంటిది ఈ రోజు సమాధానం చెప్పాల్సిందే భారతిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు ప్రజలు. సమాధానం చెప్పాల్సిందే అని మీరు అంటున్నారు. సమాధానం చెప్పకపోతే మాత్రం పోయేదేంటి? ఇప్పుడు దాకా చెప్పారా? ఇప్పటివరకు చెప్పలేదు కదా, ఇక మీద కూడా అంతే, దాని గురించి పట్టించుకోరు. అడిగితే కూడా దులిపేసుకుని పోవచ్చు. ఇప్పుడు వన్స్ కుటుంబ అంతఃపుర రాజకీయాలు రోడ్డును పడిన తర్వాత
ఏముంది, ఒక రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత అంతే ఎవరి దారి వాళ్ళది. మీరు అన్నది నిజమే. సమాధానం చెప్పాల్సింది ఇంటి ఏమంటారు కోడలుగా, ఇంటి కోడలుగా ఆమె చెప్పాలి. మహిళల మధ్య ఇంటర్నల్ విషయాలు జరిగినాయి అని అంటే దీనికి సంబంధించినటువంటిది ఆవిడ రోల్ ఉంది అనేటటువంటిది ఇప్పటిదాకా పులివెందుల ప్రజలు బహిరంగంగా మాట్లాడతారు. పులివెందుల్లో వాళ్ళు ఏమి దాపరికాలు ఉండవు, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ బయట పబ్లిక్ అందరూ కూడా మాట్లాడుకుంటారు. అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఆవిడ ఎంట్రీ అనేటటువంటిది అనేక తేనె చుట్టను కదిలించినట్టు అవుతుంది. ఆవిడ బయటికి వచ్చినప్పుడు అనేక ఇష్యూస్ ఈ రోజు బయటకు రావాల్సినటువంటి ఇది ఉంది. ఇవాళ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటిది అసలు వీళ్ళ సాక్షులు లేకపోతే అందులో ఉన్నటువంటి పాత్రధారులు ఏం చెప్పారు, ఎవరిని కలిసామని చెప్పారు, ఏం మాట్లాడామని చెప్పారు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఫోన్ కాల్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ ఇప్పటిదాకా తెర వెనుక నేను అదే అనబోతున్నా. నిజానికి అది ఈ కేసు సరే ఓకే, దాంట్లోకి వెళ్లే ముందు పద్మ గారు ఒకసారి రవిచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రవి గారు నమస్తే.